ఏంది జర బంద్ చేస్తావా ఇది సోది? నీ గంటన్నర రెడీ అయినారా ఎప్పుడన్నా? గంటన్నర రెడీ అవుతానా? ఫస్ట్ నాకు గప్పలు కొట్టడు పక్కన పెట్టి మీరు పోయి కడుక్కోండి కొంచెం స్నానం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు కొంచెం తొందర లేచినాం, ఇంపార్టెంట్ పని ఉందన్నమాట. వాళ్ళు స్నానం చేసుకోకుండా ఫస్ట్ నువ్వు చేసుకుని ఇదే లేట్ అని చెప్పి నా మీద పడ్డాను అని అనుకుంటున్నారు. చూడండి, హైదరాబాద్ పోతామా? స్టూల్ ఇద్దరు తీసుకుపోయి బస్సులో దొబ్బేసినా పోతారు హైదరాబాద్కి. బస్సులో వేసేసి ఈడ వేసే మొత్తం హైదరాబాద్ టర్మామల ఇంటికి దిగాల. మీరు మీరు చేసుకోండి ఫస్ట్. నేను చాయ్ తాగుతున్నా, ఎప్పుడో పోసుకొచ్చుకున్నా చాయ్ తాగుతున్నా. ఈరోజే పోదాం పోండి. ఫస్ట్ మీరు తయారుగాండి, తర్వాత నాన్న వేసుకుంటారు, తర్వాత నేను పోతా. మాకంటే ఎక్కువ నీకే ఉంది. ఏం పోతారా హైదరాబాద్ పోతారా అని ఒకటే పట్టి. పిల్లలు అట్లా ఉంటుంది. ఏం మమ్మల్ని దుబ్బేస్తావా? నేను ఒక్కడుంటాను ఆరామ్సే. అదే కార్లో పోదాం, 5:30 పడ్డాం, కార్లో ఎడుస్తాం. మీరు బత్తలు ఉన్నారా? అక్కడే చూసుకోండి. బత్తలు ఉన్నారు వీడియోలో పడి. ఏం మీరు పోతాం లేదా? ఇప్పుడు ఇంపార్టెంట్ పని ఉందిరా, పని చేసుకొని వచ్చే వరకే 12 అయిపోతుంది. రాత్రి కూడా ఎక్కువ ఏం పర్లేకపోదాం అంటారు. ఒకటే పట్టారు పిల్లలు హైదరాబాద్ అని. పోవాలి కానీ కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవన్నమాట. జరసేపు అన్నీ సంలాయించుకొని మెల్లగా ఎక్కువపోదామని. ఆ రోజు నేను కూడా చెప్పిన అమ్మ వాళ్ళని అందరినీ చూస్తున్నాను కదా, సండే పోతే హైదరాబాద్కి అందుకని. కానీ ఉన్నట్టుండి తారుమారు అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మ వాళ్ళ ఆడ ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. ఇల్లు ఖాళీ విన్నా ఓర్లకుండి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. ఇంటికి ఈ బుధవారం అట్లా వెళ్ళిపోదామని అనుకున్నారనమాట. సో బ్యాచిలర్ అమ్మాయి వాళ్ళకి ఇచ్చారంట. మా ఇంటి ఎదురుగా వెళ్ళే నేను చూపిస్తే సార్ వెళ్ళినప్పుడు. సో సింగిల్ బెడ్రూమ్ అది, ఆ ఇంటికి వెళ్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు నిన్న కాల్ చేసి వెళ్తే వీళ్ళు వెళ్ళి చూసేసి వచ్చారు, మా అమ్మ మా తమ్ముడు. కానీ నాకు కూడా వీడియో పెట్టిరు మొత్తం తీసి. చెండాలంగా ఉంది ఇల్లు. వెళ్దామని ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది మా అమ్మ. సామాన్లన్నీ కూడా తీసి పెట్టుకుంది వెళ్దామని చెప్పేసి. ఆ ఇల్లు అయితే నచ్చలేదు మాకు, కొంచెం గడప బాగాలేదంట. నాకు కూడా వీడియోలో పెట్టితే గడప బాగాలేదు, ఇంకా విండో పోయింది, బాత్రూమ్ డోర్ సరిగా లేదు, ట్యాప్స్ సరిగా లేదు, పెయింటింగ్ సరిగా లేదు, దేవుడిది పెట్టుకున్నది వచ్చేసి హాల్లో ఇచ్చేసారు. సో ఇంకా మా అమ్మ ఉండి కొంచెం అవన్నీ రిపేర్ చేపిస్తే వస్తామనేది ఓనర్ వాళ్ళకి చెప్పిందంట. వాళ్ళు ఉండి ఏమంటారంటే మేము వాళ్ళ కొడుకు పెళ్ళేమో పట్టుకుంటారంట, ఆ టైంలో వేపిస్తాము, ఇంకా టైం ఉంది, ఇప్పుడైతే మేము చేపియాము, మీరే నార్మల్గా క్లీన్ చేసుకొని వచ్చేయండి అన్నారంట. సో అంతగానే మేము అవసరం, ఇల్లు చెండాలంగా ఉంది. చిన్నాడా మా అమ్మ వాళ్ళ ఇల్లు 2 రూమ్లైనా ఇది నీట్గా ఉంది మంచిగా, అది చెండాలంగా ఉంది, అస్సలు చాలా గలీజ్గా ఉంది. వాళ్ళు క్లీన్ చేపిస్తే ఎవడైనా పోతాడు, వాళ్ళు క్లీన్ చేయకుండా ఎట్లా అట్లా పెట్టేసిపోయాడు. మళ్ళీ మా అమ్మకు వాళ్ళు ఏమంటారంటే మీరు కూడా కాల్ వేసి చిన్నాడా విన్నా బోడకోళ్ళ నోరు బంచేయండి రా వీడియో తీస్తున్నప్పుడు. ఏం పిల్లలు ఉన్నారా నాయన. మీరు కూడా ఇల్లు కలిసి వెళ్ళినప్పుడు అట్లనే గలీజ్గానే వదిలేసి వెళ్ళిపోండి, మేము క్లీన్ చేయించుకుంటామని అంటున్నారంట. అక్కడ పోరా, నువ్వు బత్తెలు ఉన్నావు అక్కడ పోరా, అక్కడ పోరా, హాల్లోకి పోరా. మీరు కూడా అట్లే వదిలేసి వెళ్ళండి, మేము క్లీన్ చేయించుకుంటాం. ఇప్పుడు సున్నం గిన్నెం అదే పెయింటింగ్ ఏంటంటే ఇప్పుడు వేపేమో మా కొడుకు పెళ్ళి పెట్టుకుంటాం, ఆ టైంలో వేపిస్తామని అంటున్నారంట. ఇంకా మాకు ఆ ఇల్లు నచ్చలేదు, మా అమ్మ చాలా సామాన్ అంతా తీసి పెట్టుకుంది, వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి ఇట్లా అయిపోయింది అనమాట. ఒకవేళ
అయిపోయింటే ఇంకా నేను ఈరోజు ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఆ పని చేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నా. ఇప్పుడు ఆ ఇంటి విషయంలో నేను కూడా మా అమ్మకు వద్దని చెప్పిన, క్యాన్సిల్ చేయి ఏమొద్దు, ఇంకో 2 months అదే ఇంట్లో ఉండి వేరే దగ్గర దొరికితే అక్కడ వెళ్ళండి అని చెప్పిన. ఎందుకంటే ఈ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ సమ్మర్లోనే బోర్లు ఎండిపోతాయి, మిగతా టైంలో అంతా వాటర్ అంతా బాగానే వస్తుంది. కానీ ఈ ఎండాకాలం ఒకటి బోర్లు ఎండిపోయి నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు మేము వెళ్తే కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ముగ్గురు కూడా మా అమ్మ కింది నుంచి మోసుకొచ్చుకుంటుందంట. ఇప్పుడు మళ్ళీ మేము ముగ్గురం వెళ్తే మళ్ళీ ఇంకింత వాటర్కి ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళు ఒకటేసారి ఇల్లు చేంజ్ చేసినాకనే వెళ్దామని అయితే అనుకున్నాను నేను. కానీ ఆ ఇల్లు మంచిగా ఉంది అనుకుంటే నిన్న పోయి లైవ్లో చూసి చండాలంగా తయారైంది ఆ ఇల్లు అయితే, గలీజ్గా ఉంది. ఇంకొక ఇల్లు కూడా చూసిరు కానీ 10,000 అంట రెంట్, ఇది కూడా 9,000 రెంట్, అది 10,000 అంట. అది హాల్ పెద్దగా ఇచ్చారు. కాకపోతే అది 2 నెలల ఒకటేసారి 20,000 ఇవ్వాలంట. ఒక నెల అడ్వాన్స్ ఇవ్వాలంట, ఒక నెల ఉండేది ఇవ్వాలంట. ఇంక 20,000 ఇప్పుడు ఒకటేసారి ఏ నుంచి కట్టాలా అని చెప్పేసి మా అమ్మ లాస్ట్ వీక్ అది క్యాన్సిల్ చేసి ఇక్కడ అంతకంటే ముందు ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ వెళ్దాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యేసి ఇంక అక్కడ వదిలేసి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చేసింది. ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చినాక ఇల్లు పోయి చూస్తే ఇల్లేమో చండాలంగా ఉంది. మా అమ్మకి ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు ఇల్లు దొరకాలి వెళ్ళాలంటే కష్టము. కిరాయిలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. సింగిల్ బెడ్రూమ్కి 12,000 15,000 చెప్తున్నారంట. ఇదైతే అదే మా ఏరియాలోనే ఉంది కదా, కొంచెం 9,000 10,000 చెప్తున్నారని చెప్పి ఇక్కడ పోదాం అనుకున్నారు. ఇల్లులేమో నచ్చుతలేవు, వీళ్ళకేమో అదంతా అనవసరం. పాండి అంటే అలా పోతే కూడా నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాటర్ ఇబ్బంది చాలా ఉంది. వాళ్ళ ముగ్గురికే మా అమ్మ కింద నుంచి మోసుకుంటుంది. అలా మేము ముగ్గురు పోతే ఇబ్బంది అయితే లేదా? ఆడ ఇల్లు బాగాలేదు, అమ్మమ్మ వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంది. తర్మమ్మ అయితే అసలుకే వద్దంటుండు. మా అమ్మ అయితే ఇల్లు క్లీన్ చేయిపోయింది, కొంచెం డోర్లు పెయింటింగ్ అంతా వేయిపోయింది. మెయిన్గా మా అమ్మ గడపకి పూజలు వేసుకుంటుంది, గడపకి పసుపు రాసి పూజలు వేసుకుంటుంది. కానీ ఆ గడపని చెదలు పట్టేసిందంట. అసలు చెదలు పట్టిన ఇంటికే వెళ్ళకూడదు. అలా గలీజ్ గడప ఉంటే మా అమ్మ దానికి ముగ్గులు వేస్తూనే ఉంటుంది గడపకి. ఇంకా నేనన్నా వారానికి ఒకసారి వేస్తా కానీ మా అమ్మ వారానికి 2-3 సార్లు వేసుకుంటూనే ఉంటుంది. మా అమ్మ గడప నీట్గా ఉండాలి. ఇంకా వాళ్ళు అన్నీ ఇప్పుడు జేపీఎం టైం పడుతుంది అంటున్నారంట. అందుకే మా అమ్మ చూస్తుంది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది కూడా. ఇప్పుడు ఫోన్ చేసి అనుకోవాలి ఇంతకు వెళ్తా అంటుందో ఏమంటారు. సో నేనైతే రెడీ అయితే అవుతున్నా. జుట్టు ఒకటి వేసుకొని తులసిలో దీపం పెడితే చెట్లకు నీళ్ళు దీపం పెడితే అయిపోతుంది. వీళ్ళైతే నువ్వు రెడీ అయ్యే వరకు లేట్ అవుతుంది, మేము వెళ్ళి అడుగుంటాం, నువ్వు రెడీ అయ్యి ఫోన్ చేయని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి ముగ్గురు. సో ఇంకా నేను అదే మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటా ఏమైంది ఇల్లు అది ఇది అని అనుకుంటున్నా అనమాట. ఇంకా వాళ్ళు ఏం సున్నం కింద పెయింటింగ్ ఏం వేపేయమంటున్నారు, వేరేదైనా చూసి వచ్చుకుంటామన్నది మా అమ్మ. సో ఈరోజు వెళ్దాం అనుకున్నాం హైదరాబాద్కి. ఇక్కడ పూజ అయిపోయినాక మధ్యాహ్నం మా హస్బెండ్ మ్యాబ్నర్ దాకా దింపుతా, అక్కడ నుంచి మీ తమ్ముడు రామని అన్నాడు. కానీ ఇంకా నేను చెప్పిన మా అమ్మకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మీరే ఇల్లు చూసుకోండి, ఒక 2-3 days అయినాక బుధవారం గురువారం అట్లా, ఈరోజు సండే అనమాట, బుధవారం అట్లా వస్తాయి అని చెప్పిన. మా అమ్మ అయితే ఏం కాదు రా నీళ్ళు మోసుకుంటాం కానీ అంటుంది. కానీ అవ్వదు, పిల్లలు లేరు, వాళ్ళ ముగ్గురికే మోసుకుంటుందంట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక్కోసారి కింది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మోసుకోవాల్సి వస్తుందంట. మళ్ళీ మేము వెళ్తే ఇబ్బంది అవుతుంది, అందుకే వద్దని చెప్పిన. ఒకవేళ ఇంకేడదానికి రూమ్ దొరకపోతే ఇంకా అదే ఇంటికే మేమే క్లీన్ చేసుకొని నేనే అన్నీ క్లీన్ చేయించుకుంటా, గడప డోర్ అంతా నేనే వేయించుకుంటా. ఇంకే వెళ్దాంలే అన్నది. ఇంక 2-3 daysలో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వెళ్తాం. ఒక 2-3 daysకి వెళ్ళేది వచ్చేది ఏముందిలే. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, అందుకే వెళ్ళట్లేదు, లేకపోతే వెళ్తుంది. తొందరగా రెడీ అవ్వాలి, ఫోన్ చేస్తారు వాళ్ళు, ఇంకా అయ్యలేదా అంటారు. పూజ చేయడానికి చెప్పేసి మేము చూడండి మొత్తం అందరం రెడీ అయినాం, అందరినీ మాట్లాడుకున్నాం, అంతా రెడీ చేయించి పెట్టినాం. మా హస్బెండ్ కూడా వెళ్ళిండు పూజ చేసే దగ్గర. కానీ అటేదో ప్రాబ్లం వచ్చినట్టుంది, క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంది. మా హస్బెండ్ ఇంటికి వస్తే నాకు మాట్లాడతా అని చెప్పేసి పెట్టేసిండు. నేను అదే రెడీ అయినా రా తీసుకెళ్ళు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఈడ కొంచెం ప్రాబ్లం ఉంది, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పేసి పెట్టేసిండు. ఇది ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో. అది పూజ కూడా దేనికి సంబంధించింది ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పాలని అనుకోవట్లేదు. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చినప్పుడు సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ వీడియోస్ అని పెడతా. అప్పటిదాకా అది దేనికి సంబంధించిన అయితే చెప్పాలని అయితే అనుకోవట్లేదు అనమాట. తర్వాత చెప్తా ఖచ్చితంగా, కాకపోతే ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం దేనికి సంబంధించింది అనేది. మా అమ్మ కూడా ఫోన్ చేసింది, కిరాయిలు 2 rooms ఏమో దొరికినాయి అంట. జస్ట్ సింగిల్ బెడ్రూమ్ ఉందంటే, చిన్న రూమ్స్ ఉన్నాయంట సింగిల్ బెడ్రూమ్స్. అవి కూడా ఒకటి 13,000 చెప్తారంట, ఒకటి 14,000 చెప్తారంట.
ఇంకా కరెంట్ బిల్లు వాటర్ బిల్లు మించుకొస్తుంది, 15,000 దాకా వస్తుంది. మాకు 10,000 లోపే కావాలి అని మా అమ్మ వాళ్ళు అంటున్నారు. ఏమో చూద్దాం ఎట్లయితుందో ఏమో. అంతా ఎక్కడ పనులు అక్కడ ఆగి గందరగోళం అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ హైదరాబాద్కి వెళ్దాం అని ముత్తుకుంటున్నారు వీళ్ళేమో. ఈరోజు వెళ్ళాల్సిన పని అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే అనమాట. పూజ పని అని చెప్పినా కదా. సో ఓకే పర్వాలేదు, ఇది కూడా మంచి కోసమే. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వర్కౌట్ అవ్వకపోతే ఫోన్లే వదిలేద్దాం అన్నట్టుగా మేము వదిలేసినాం అనమాట. సో ఇప్పుడు అది సక్సెస్ అయితే అవుతుంది ఎట్లనో అట్లా. కాకపోతే పూజకి దానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. కానీ జరిగేదైతే మంచి కోసం జరుగుతుంది. పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు. మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు, లేట్ అయినా పర్వాలేదు మనం అనుకున్నట్టే అవుతుంది కదా అనేసి అన్నాడు. ఇంకా అనుకున్నట్టు అవ్వకపోయినా ఇంకా వదిలేద్దామని అయితే అనుకున్నాము. కానీ ఈరోజు ఉందని స్టార్ట్ చేద్దాం అనే టైంకి ఇంకొకలాగా ట్విస్ట్ వచ్చేసింది అనమాట. అది కూడా మంచి కోసమే. సో ఇంకా 12:30 అవుతుంది. నేను అప్పటి నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ అది చేసుకుంటూనే కూర్చున్నా. ఇంకా టిఫిన్ వేసుకొని తినాలి. మా హస్బెండ్కి అక్కడ పూజ అయినాక వచ్చి టిఫిన్ చేద్దామని అయితే అన్నాడు. పిల్లలు ఒక టిఫిన్ చేసేసి వెళ్ళిర్రు అనమాట. టిఫిన్ చేసేసినాక ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిర్రు. ఇంకా నేనైతే మా హస్బెండ్కి అట్లే టిఫిన్ చేస్తున్నా. ఒక దోశ వేసి పెట్టిన, వచ్చినాక తిందాం పూజ అయినాక అన్నాడని చెప్పేసి అట్లా పెట్టిన. ఇంకా ఆ పని క్యాన్సిల్ అయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో పెళ్ళి ఉండేనంట. నేను పెళ్ళికి వెళ్ళేసి ఇక్కడే తినేసిన. ఇంకా నేను ఇక్కడ ఈ పని గురించి మొత్తం చూసుకొని ఒకటేసారి మాట్లాడేస్తే వస్తాను అన్నాడు. ఇంకా నేను టిఫిన్ ఇట్లా సగమే ఉంది కదా, మిగతా దాంతోపాటు ఇంకొకటి 2 దోశలు వేసుకొని టిఫినే చేస్తా. టిఫిన్ చేసినాక ఇంకా వంట చేయాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 12:30 చూడండి. ఎడిటింగ్ వర్కే చేసుకుంటూ కూర్చున్నా. బట్టలు ఒకటి ఆరకేసిన, ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. ఇంకా వచ్చినాక మా హస్బెండ్ వంట చేసలేవా అంటాడు. చూస్తే ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకుంటారా లేకపోతే ఏదో ఒకటి చేసేయమంటారా చూడాలి. నిన్న వంకాయ టమాటా వేసిండే కదా, సో అది అట్లే ఉందనమాట. నైట్ కూడా మళ్ళీ సాంబార్ పప్పు తీసుకొని వచ్చిండు మా హస్బెండ్, అది కూడా అట్లే ఉంది. నాకైతే కర్రీస్ ఉన్నాయి. వాళ్ళకే ఏమన్నా తెచ్చుకుంటా అంటే ఆగాలి, లేదు గుడ్డు చేసి అంటే గుడ్డు చేసేసేయాలి. ఇంకేం తింటారు, బయటనే తిన్నారు. ఈ పిల్లలేమో వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా రేపు మండే ఇంత తిన్న ఒక పూట తింటారు. సాయంత్రం గుడ్డే వేసేస్తా అని చెప్పి చూస్తా. ఫస్ట్ నేను టిఫిన్ చేసి అప్పుడు వాళ్ళకి గుడ్డులు వేసిద్దాం, గుడ్డు కర్రీ వేసిద్దాం. సన్ రైజర్స్ టీంకి బాగా దిష్టి తగిలినట్టుంది. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. 165 కొట్టి ఇంకొక ఓవర్ ఉండగానే ఆల్ అవుట్ అయ్యారు. ఇప్పుడు మ్యాచ్ మొత్తం బౌలర్స్ చేతిలోనే ఉంది. బౌలర్స్ అన్న మంచి వేసి గెలిచింటే బాగుంటుంది. సన్ రైజర్స్ లైన్గా అన్నీ గెలుచుకుంటూ వస్తారు. ఇది కూడా గెలిచింటే బాగుంటుంది. సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయిందిరా బాబు. ఒకవేళ గెలిచింటే టాప్ 1కి వెళ్ళి ఉండేదంట. అంటే మొత్తం 3rd ప్లేస్లోనే ఉంది, చేంజ్ ఏం అవ్వలేదు. కాకపోతే గెలిచి ఉంటే టాప్ 1కి వెళ్ళిపోయేదంట సన్ రైజర్స్. టాప్ 1కి వెళ్ళే టైంలోనే ఓడిపోయింది చూడండి. సో మచ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. ఇట్స్ హ్యాపెన్స్. ఒక్కోసారి అవుతూ ఉంటుంది, ఏం చేయలేం కదా. ఇప్పటికి 6 మ్యాచెస్ ఏం లైన్గా గెలిచారు. ఈ మ్యాచ్లో పోయారు. నెక్స్ట్ మ్యాచ్ 6th ఉంది. సో గెలవాలి ఖచ్చితంగా. ఇంకా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడు లైన్గా గెలుచుకుంటూ ఉన్నారు కదా, అప్పుడప్పుడు దిష్టిలు తగులుతుంటే మ్యాచెస్ లూజ్ అవుతూ ఉంటాం, తప్పదు. ఇంకా వీలైతే వచ్చిర్రు ఆ ఇంటి దగ్గర నుంచి. చూడండి తినండి ఫాస్ట్గా అన్నమంతా. నీవే కదా అడిగినావు కావాలని. నువ్వు తినిపో. ఇద్దరు కలిసి ఎట్లయినా ఖతం చేయండి. ఇంతే ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. నిద్ర వస్తుందా, కడుపున వస్తుందా? నిద్ర మొదబరి చీదేంటావా? చూద్దాం కదా. దిగరా మొదబరి. మొత్తం మేమే తింటాంలే. తింటావాలే డాడీ నువ్వు?